అలాగ మాట్లాడిన ఆ పాస్టర్ గారు ఎవడోనండి ఆడిని ముందు ముక్కల కింద వేయాలి, అడ్డంగా కాదు. ఇంకా 4, 5, 10 కింద నడిస్తే ఆ ఎదొక బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే నీకు సనాతన ధర్మం నచ్చకపోతే నువ్వు పాస్టర్వే, నీ పాస్టర్ అప్పుడు నువ్వు చెప్పే మాటలు కూడా మిగిలిన వాళ్ళకి నచ్చవు. మరి నిన్ను కూడా అలాగే నరికి ఎవరన్నా అన్నారా? ఎవరు అనరు కదా. అలాగే సనాతన ధర్మం గురించి నువ్వెలా చెప్పో నీ గురించి వాళ్ళు కూడా అలా చెప్పరు. అటువంటిప్పుడు మనకు నచ్చలేదు కదా. సనాతన ధర్మం గురించి మాట్లాడితే మేము చేస్తాం పొడి అంటే కనుక నువ్వెంత సన్నాసో ప్రత్యేకంగా చెప్పనవసరంలే. అటువంటి సన్నాసి పనులు మానుకొని నీ మతం ఏదైనా ఉంటే నీ మతం ప్రచారం గురించి నీ మత ప్రచారం చేసుకుంటా ముందుకెళ్ళు. అంతేగాని సనాతన ధర్మం గురించి ముందుకు వస్తే కనుక నువ్వు కాలి బూడిదైపోవటం తప్ప అంతకంటే ఏం కాదు. హిందూ దేశంలో ఉంటూ హిందూ మతాన్ని ఇలా కించపరిచే విధంగా మాట్లాడే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఏంటంటేనండి అదొక వేరే. అది ఎలాగంటే ఇప్పుడు తెగించినోడికి అన్నీ ఒకటే అంటారు. అటువంటి సన్నాసులు ఏదైనా మాట్లాడితే మనల్ని ఎవరు చేయగలరే? మనం ఎవడన్నా చేస్తే కానీ మన వెనకాల 100 మంది 1000 మంది ఉన్నారు కదా, వాళ్ళ ముసుగులో మనం మళ్ళీ ఇంకోటి ఏదైనా అనిశ్చితి క్రియేట్ చేద్దాం. ఇదేంటంటే రాష్ట్రంలో ఏ విధంగా అయినా ఒక్కో సన్నాసిగాడు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 2 లేదా 3 నెలల నుంచి ఏ విధంగా అయితే ఒక్కొక్క చోట ఒక ప్రచారానికి తెరలేసి రాష్ట్రంలో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలన్న విధంగా వాళ్ళ పనులు ఎలా చేసుకుంటున్నారో ఇది కూడా అటువంటి విషయమేనండి. ఇవి రోజుకోకండి ఎవరినో ఒకరిని తీసుకురావడం, ఏదో అనిపించడం, దాని మీద ఏమన్నంటే మిగిలిన వాళ్ళ మీద మళ్ళీ తిరుగుబాటు చేసే విధంగా ప్రోత్సహించడం, ప్రొవోక్ చేస్తే కనుక ఆ విధంగా ఏదైనా డైవర్ట్ అవుద్ది. ప్లస్ వీళ్ళు ఏమన్నా తగ్గుతారేమో, లేదా రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి కదా, అల్లర్లు అంటూ జరిగితే కనుక పెట్టుబడులు పెట్టేవాళ్ళని వెనకపోతారేమో అన్న సంస్కారహీనులు ఆ విధంగా చేస్తారు తప్ప అంతకంటే ఏం కదండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అల్లర్లు చేయాలి. అల్లర్లు చేస్తే తద్వారా ఏంటంటే ఏదన్నా పెట్టుబడులు లేకపోతే ఈ మన రాష్ట్రం మీద మంచి భవిష్యత్తు ఉండాలనుకున్న వాళ్ళు ఏమన్నా కొంచెం వెనకడిగేస్తారేమో, చంద్రబాబు నాయుడు గారి మీద కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారేమో, లేదా పవన్ కళ్యాణ్ గారు అంటే అసహించుకుంటారేమో అన్న వీళ్ళ చీప్ ట్రిక్స్ తప్ప అంతకంటే ఏం కదండి. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇటువంటి సన్నాసులు ఎంత వాగినా సరే వాళ్ళు ఎదవల కిందే మిగులుతారు తప్ప ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఒకసారి ఏదో రెచ్చిపోయి మాట్లాడితే ఆడిని కొన్ని లక్షల మంది ఎదవ కింద చూస్తారన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. ఆడికి పని దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఆ విధంగా వాగుతున్నాడని నేను అనుకుంటున్నాను.